మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. అందులో భాగంగానే సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివలింగం శైవ క్షేత్రం దగ్గర మనం ఉన్నాం. ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ ప్రధాన అర్చకులు చలపతిరావు గారు మనతో ఉన్నారు. చలపతిరావు గారు నమస్తే అండి. చోడవరం ఆలయం శివాలయం శైవ క్షేత్రం అంటే 600 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఆలయం అంటూ కూడా బయట ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇది నిజమేనంటారా? నిజంగా 600 ఏళ్ళ చరిత్ర ఉందా ఈ శివాలయంకి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వెంచేసినటువంటి స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి వారి దేవస్థానం ఇది. స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు. ఇది సుమారు 600 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. 600 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కారణాల దేవాలయం. ఈ దేవాలయాన్ని ఈ గ్రామాన్ని పరిపాలించిన అప్పటి మహారాజు గారు అమితమైన శివభక్తుడు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరు ఆయన కలలో కనిపించి, నీ కోటకు తూర్పు దిక్కున చెమ్మతో కూడా ప్రాంతంలో నేను వెలుస్తానని చెప్పి మహారాజు గారికి పరమేశ్వరు కల్లో కనిపించి చెప్పడం జరిగింది. మరుసటి రోజు ఉదయాన్నే మహారాజు గారు స్వప్నంలో వచ్చిన కళని భటులు మంత్రులు సైనికులు అందరినీ సభ చేసుకుని వారందరికీ వివరించి ఇది నిజమా కాదని చూద్దామంటూ ఆయన కోట నుంచి తూర్పుగా నడుచుకుంటూ వస్తుండే ఈ ప్రాంతం అంతా చెరువు చెమ్మగా తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తవ్వడం జరిగింది. తవ్విన తర్వాత శివలింగం లింగాకారం భూమి నుంచి 3 అడుగులు ఎత్తు శివలింగాకారం ఉద్భవించింది. ఇక్కడ పుట్టింది, భూమి నుంచి పైకి వచ్చింది. ఏ రోజైతే స్వామివారి భూమి నుంచి పైకి వచ్చారో అదే రోజు నందీశ్వరుడు ద్వారపాలకులు కూడా 1 మైలు దూరం పొలంలో వ్యవసాయం చేసుకుని రైతుకు దొరికాయి. స్వామివారు ఏ రోజైతే వెలిస్తారో అదే రోజు ఇవన్నీ భూమి నుంచి బయటపడ్డాయి. కాబట్టి అవి ఆ విగ్రహాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి మహారాజు గారు నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. కొంతకాలం జరుగుతున్న తర్వాత పూర్వకాలంలో ఎక్కువగా తురుష్కులందరూ కూడా హిందూ దేవాలయాలు దండయాత్ర జరుగుతూ ఉండేవి. ఈ హిందూ దేవాలయం జరిగే దండయాత్రలో భాగంగానే ఈ దేవాలయం స్వామివారు స్వయంభూగా వెలిశారు. కాబట్టి ఈ దేవాలయాన్ని ఈ స్వామివారి విగ్రహాన్ని కూడా చిన్న భిన్న చేసినట్లయితే ఈ విగ్రహాన్ని చిన్న చేసినట్లయితే తురుష్కుల హిందువులందరూ కూడా హిందూ మతం మీద నమ్మకం పోతుందన్న సంకల్పంతో అప్పటి తురుష్కులందరూ ఈ దేవాలయం దండయాత్ర చేసి శివలింగాన్ని భిన్నం చేశారు. అంచేత ప్రపంచం అంతా కూడా మీకు శివలింగాకారాలు కనిపిస్తే చోడవరం మాత్రం పుట్ట ఆకారాలు కనిపిస్తుంది. ఎందుకంటే లింగం భిన్నం అయిపోవడం వల్ల ఆ లింగం ముక్కలుగా ఉండడం వల్ల పుట్ట ఆకారాలు కనిపిస్తుంది. అలాగే స్వామి చుట్టూ ఉన్న నీరు కూడా 365 రోజులు కూడా అలాగే ఉంటాయి. స్వామి స్వయంగా భూమిలోంచి పుట్టబడి గంగతో కలిపి ఉంటారు. కాబట్టి స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామివారి అని స్వామివారి యొక్క పేరు. ఆ నీళ్లు కూడా నిదర్శనం అంటే ఎన్ని నీళ్ళైతే మనం తోడుతామో అన్ని నీళ్లు మాత్రమే ఊరుతాయి. అలాగే ఎన్ని నీళ్ళైతే పోస్తామో స్వామివారి నిండా ఉండడం పానమట్టం ద్వారా చెరువులోకి నీళ్లు పోతూ ఉంటాయి. అలా గంగతో కలిపి భూమిలోంచి పుట్టారు కాబట్టి స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామివారు అంటారు. మరి శివలింగం భిన్నం అయిపోయింది కాబట్టి దండయాత్రలో వచ్చిపోయాను చెప్పడం. దండయాత్ర జరుగుతున్న సమయంలో తురుష్కులు శివలింగాన్ని భిన్నం చేస్తున్న సమయంలో ఈ నంది మండపంలో నందీశ్వరుడు లేచి వచ్చి ఆ తురుష్కులందరినీ కూడా తొక్కిపెట్టి చంపడంతో నందితాలకు ఉద్రేకాన్ని తట్టుకోలేక భయపడి కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమణ చేసుకుని భయపడి పారిపోవడం జరిగిపోయింది. నందీశ్వరుడు తిరుగుబాటు చేశాడు అన్న మనం మాటలో చెప్పడం కదా. అక్కడ నిదర్శనం అంటే నందికి ఎడంకాల మోకాలు విరిగిపోయి ఆ కాలు కింద సైనికుని పేకమే కాలు తొక్కినట్టు పేక తెగిపోయి ముండం మాత్రమే ఉంటుంది. ఆ నిరూపణ ద్వారాగే ఈ దండయాత్ర జరిగింది అన్నది మన నిదర్శనం. ఈ దండయాత్ర వల్ల స్వామివారి విగ్రహాన్ని చిన్నభిన్న చేసిన తర్వాత వాళ్ళందరూ భయపడి పారిపోవడం వెళ్ళిపోవడం జరిగింది. మరి శివలింగం భిన్నమైపోయింది కాబట్టి మరి భిన్నమైపోయిన శివలింగాన్ని పూజ చేయడానికి మనకి అప్పుడు మహారాజు గారి కల్లో ఈశ్వరుడు కాశీపట్నం వెళ్ళి శివలింగాన్ని తీసుకొద్దాం ప్రయత్నం చేస్తారు. కానీ ఈశ్వరుడు మహారాజు గారి కల్లో కనిపించి ఈశ్వర శబ్దం నిరాకార శబ్దం కావున ఆకారం సంబంధంలో మీరు యథావిధిగా నిత్యం పూజ చేసుకోండి మహారాజు గారి పరమేశ్వరు కల్లో చెప్పిన మాట ప్రకారం అప్పటి భక్తులు అమితమైన భక్తులు కాబట్టి ఆయన పిలిస్తే పలికేవాడు కాబట్టి భగవంతుడు అప్పటి అమితమైన భక్తులు ఉన్న మహారాజు గారికి పరమేశ్వర కళ గురించి మీరు ఆకారంతో చూడండి నిరాకారంతో మీరు శివుడికి పూజ చేయని చెప్పడం జరుగుతుంది. ఆ పుట్టలా ఉన్న లింగానికే మనం సుమారు 600 సంవత్సరాల నుంచి కూడా పూజ చేస్తూ ఉండడం జరుగుతుంది అనమాట.
సో ఒకసారి ఆలయాన్ని కూడా సందర్శించే ప్రయత్నం చేద్దాం. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఆలయాన్ని చూపించింది. సో ఈ ఆలయం అంటే ఇంత ఇప్పుడు మనం చూసినట్లయితే ఆలయం అంతా కూడా ఎత్తు గోపురాలతో ఉంటుంది. ఈ ఆలయం ఇంత చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటండి? పూర్వం ఏంటంటే దేవాలయాలు కానీ దేవాలయ గుమ్మాలు కానీ ఇప్పుడు కూడా చిన్నగా, ఎందుకంటే ఎంతటి వాడైనా భగవంతుడు ముందుకు వస్తే తలదించుకునే వెళ్ళాలని సంకల్పం. ఇంకా పురాతన దేవాలయం కూడా గుమ్మాలు ఇంకా చిన్నగా ఉన్న, మీరు నార్త్ సైడ్ చూసినట్లు ఇంకా చిన్న దేవాలయాలు చిన్న చిన్న గుమ్మాలతో ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఎవడు కూడా అహం పరిగణ కాకుండా భగవంతుడి ముందు అందరూ సమానమని, భగవంతుడి యందు మనం తల వంచి శిరస్సు ఉంచి స్వామివారి పాదాలు చూసే విధంగానే ఉండాలని ఉద్దేశం అప్పట్లో చిన్న చిన్నగా కట్టడం జరిగింది. ఈ ఆలయం ఎప్పుడు కట్టారు? ఇదంతా కూడా మత్స్యరాజు కాలంలో ఆలయాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ రాతి స్తంభాలు 4 స్తంభాలు, నందికి 24 రాతి స్తంభాలున్నాయి. ఈ రాతి స్తంభాలు 4 కూడా దేవతలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ స్తంభాలన్నీ కూడా 4 దేవతలు ప్రతిష్ఠ చేశారు. తర్వాత ఈ మండపం, ఈ ఆలయం అంతా మత్స్యరాలు నిర్మాణం చేశారు. దేవతలు ప్రతిష్ఠ చేయడానికి నిరసన అంటే సింహాసనం ఈ స్తంభాలు తీసుకోవడం కారణం అంటే ఈ 4 స్తంభాల మీద మత్స్య కూర్మ వరాహావతారాలు, దశావతారాలు, రామలీలలు, కృష్ణలీలలు ఉంటాయి. ప్రధానమైన శివాలు విష్ణుమూర్తి స్తంభాలను కారణం అంటే తరతరాలుగా వచ్చే భక్తులకు శివుడికి కేశవుడికి భేదం లేదని భావం వాళ్ళలో రావాలని సంకల్పంతో అప్పుడు దేవత తీసుకొచ్చి ఈ స్తంభాలు నిర్మించారు. విష్ణుమూర్తి స్తంభాలు నిర్మించి సేమ్ స్తంభాలు మళ్ళీ మీరు సింహాసనంలో ఉంటాయి. ఈ గొలుసుకట్లు కూడా సింహాసనంలో ఉంటాయి. మళ్ళీ ఎక్కడ ప్రపంచంలో ఉండవు. సింహాసనం తీసేయాలన్న నిదర్శనం అంటే ఈ గొలుసుకట్లు. అలాగే విష్ణుమూర్తి స్తంభాల కారణ నిదర్శనం కృష్ణుడు గోవర్ధన పర్వత ఎత్తునట్టు ఉంటుంది. అలాగే నరసింహ అవతారం అటుపక్క, అలాగే మత్స్యావతారం 4 స్తంభాలు చూసిట్లే మత్స్యావతారం, కూర్మావతారం, ఈ కూర్మావతారం ఉంటుంది ఇక్కడ. ఇది విష్ణుమూర్తి అవతారం, మత్స్యావతారం. ఈ అవతారం కూడా దశావతారాలు కూడా ఈ స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాల నిర్మాణం దేవత ప్రతిష్ఠ చేసిన తర్వాత మత్స్యరాజులు ఈ ఆలయం నిర్మాణం చేశారు. మత్స్యరాజు ఆలయం నిర్మాణం చేశారు నిదర్శనం అంటే గుడిలోకి వెళ్తున్నప్పుడు గంట కొడుతున్న చోట 2 మత్స్య ఆనవాలు ఉంటాయి. దాన్ని బట్టి ఈ ఆలయాన్ని మత్స్యల చోళరాజులు మత్స్య పరిపాలించారు కాబట్టి మత్స్యరాజు ఈ ఆలయం నిర్మాణం చేశారు నిదర్శనం. మనకు నంది తిరుగుబాటు చేశారు. నందికి ఎడుగా మోకాలు నంది దగ్గరికి కూడా వెళ్దాం. ఏది తిరుగుబాటు చేశారు అన్నానికి తురుష్కులు దండయాత్ర చేస్తున్నప్పుడు అవును తురుష్కులు అందరినీ కూడా నంది శివలింగాన్ని బెల్లం చేస్తున్న ఈయన లేచి వచ్చి వాళ్ళందరూ తొక్కు పెట్టేయడానికి నిదర్శనం అన్నమాట. ఇది మనిషి ఆకారం కదా, తురుష్కులు అన్నమాట. చెయ్యి ఇటుపక్క చెయ్యి ఉంటుంది, ఇటుపక్క చెయ్యి పృష్ఠభాగం అంతా ఉంది కానీ పీక లేదు, పీక తెగిపోయింది అన్నమాట. నందీశ్వరుడు కాలుతో వాళ్ళందరినీ కూడా తొక్కి పెట్టి చంపుడు. నంది ఉద్రేకాన్ని తట్టుకోలేక భయపడిపోయి వీళ్ళు ఈ ఆలయాన్ని వదిలేసి పారిపోయారు అప్పట్లో. దానికి నిదర్శనం ఇది. సింహాసనం నుంచి స్తంభాలు తీసుకుని చేశారు. ఈ 4 స్తంభాలు నిదర్శనం. మత్స్యరాలు ఈ ఆలయం నిర్మాణం చేశారు. మత్స్య లోపల ఆనవాళ్ళు ఉంటాయి. ప్రతిదీ కూడా మనకు నిదర్శనం ఉండాలి, ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ఏది కూడా మనం నమ్మడానికి లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, ఆధారం ఉంది ఈ ఆలయానికి. ఇక్కడ మనం చూడొచ్చు ఏ శివాలయంలోనైనా నందీశ్వరుడు సో కూర్చొని ఒక ఆకారంలో ఉంటాయి. నందికి తాలుగా 4 కాళ్ళు కూడా స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక కాలుతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో తురుష్కులు, ఈ తురుష్కుల యొక్క ఇక్కడ చూడొచ్చు మనిషి భాగం ఇదంతా కూడా. ఇది చెయ్య, ఇది ఒక చెయ్య, ఇది ఒక చెయ్య, ఇదంతా కూడా ఇవి 2 కాలు, ఇది పీఠ భాగం అంతా కూడా. సో ఇక్కడ చూస్తే తల ఉండదు. సో ఈ తురుష్కులు ఎవరైతే ఉన్నారో తురుష్కుల్ని నంది అంటే శివలింగాన్ని తురుష్కులు ధ్వంసం చేసిన తర్వాత నంది పూర్తిగా ఆగ్రహానికి లోనే పూర్తిగా తురుష్కులందరినీ చంపే అంటే వారిని ధ్వంసం చేసే దిశగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ నందీశ్వరుడు కాలు కూడా మనం చూడొచ్చు కొంతమేర ధ్వంసమైంది. అదే విధంగా ఇక్కడ తురుష్కులు ఈ చెయ్య మొత్తం తురుష్కులందరినీ కూడా నందీశ్వరుడు తొక్కి చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు నందికి కూడా ఈ కాలుకి దెబ్బ తగిలింది అనడానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా స్వామివారు ఇక్కడ వెలిసారు కాబట్టి స్వామివారి కోసం అని అమ్మవారి ఆలయాన్ని ఉపాలయం కింద అప్పటి మహారాజు గారు ప్రతిష్ఠ చేసింది. ఆలయ నిర్మాణ సమయంలో ఈ భారతీదేవి గౌరీ భారతీదేవి అమ్మవారు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఆలయంలో అమ్మవారి ఆలయాన్ని కూడా అప్పుడు ఆ టైంలోనే మహారాజు గారి ఆలయం అమ్మవారు ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం చేశారు. అలాగే అటుపక్కన జగన్నాథ స్వామి అంటే ప్రతి శివాలయంలో కూడా విష్ణుమూర్తాలకు క్షేత్రపాలన చేసుకోమని షణ్ముఖ స్థాపనాచార్య ఆదిశంకరాచార్యులు ఒక శాస్త్రం పెట్టారు. ప్రతి శివాలయంలోనూ విష్ణుమూర్తిని క్షేత్రపాలక కింద, ప్రతి విష్ణు ఆలయంలోని శివుడిని క్షేత్రపాలక చేసినట్లయితే శైవ వైష్ణుతాలకు సమస్యలు రాకుండా ప్రజలందరూ భక్తి భావంతో ఉండాలి తప్ప భేదభావంతో ఉండకూడదు. దేవాలకు వచ్చిన ఆలోచనతోటి షణ్ముఖ స్థాపన శంకరాచార్య ఆదేశానుసారం అప్పుడు మహారాజు గారి అమ్మవారిని ఉపాలయం కడుతూ ప్రధాన ఉపాలయం కడుతూనే జగన్నాథ స్వామిని క్షేత్రపాలకు ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇదంతా అప్పుడు మహారాజు గారు చేసిందే. వెలిసిన స్వామివారు వెలిసిన తర్వాత జరిగిన మహారాజు గారు చేసిన ఆలయ నిర్మాణ దశలో జరుగుతున్న విశేషాలుగా అమ్మవారిని జగన్నాథ ఉపాలయాల కింద ఆయన నిర్మాణం చేశారు. స్వామివారు ఏ రోజు వెలిసారో అదే రోజు ఈ దేవాలయంకి 1 మైలు దూరం ఎదురులా ఉన్న పొలంలో వ్యవసాయ రైతుకి ఈ ద్వారపాలకులు
ఈ నందీశ్వరుడు దొరికాయి. ఈ 2 ద్వారపాలకులు కూడా ద్వారపాలకులు కూడా భూమి నుంచి పైకి వచ్చాయి. ఓకే. అప్పుడు మహారాజు గారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి నిర్మాణం పెట్టారన్నమాట. స్వామి వారు దొరికినప్పుడే ఈ 2 కూడా ఒక మైలు దూరం తెలిసినప్పుడు ఇవన్నీ దొరికి భూమి నుంచి పైకి వచ్చాయి, పైకి పడ్డాయి అనమాట. ఓకే. ఈయన చండీశ్వరుడు, చండ ప్రచండ అంటారు ద్వారపాలకులు. ఓకే. ఒకసారి ఆలయం లోపలికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఈ ఆలయం లోపల చూడొచ్చు ప్రతిదీ కూడా చిన్న చిన్న ద్వారాలు, చిన్న చిన్న గోపురాలు. దీని యొక్క విశిష్టత కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఒంగొని రావాలి, బెండ్ అయ్యి రావాలి. ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మోకరిల్లాల్సిందే, దేవుడిని మొక్కాల్సిందే అంటూ ఒక నిదర్శనం ఇదంతా కూడా. సో ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు ఈ ఆలయానికి ఓకే. ఓకే. ఈ మత్స ఏవో ఉంటాయని చెప్పారు కానీ ఓకే మత్సరాలు. ఓకే. నిర్మాణం చేశారు అన్న నిదర్శనం పూర్వం మత్స్య పరిపాలన చేసేటువంటి వాళ్ళ ఆనవాళ్ళకి మత్స్యాలు గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి మనకు నిదర్శనం అన్నమాట. ఓకే. స్వామివారి లింగం కిందకు ఉంది, మన నందీశ్వరు పైకి ఎందుకు ప్రతి దేవాలయం గెలిచాక నంది కొమ్ముల్లో శివలింగాన్ని చూస్తాం. మరి ఇక్కడ ఎందుకు చూడలేకపోతుంటే పూర్వం ఏంటంటే స్వామివారు ఆ ధారాపాత్రలో పిలిచింది. అందుచేత నందీశ్వరు నిదర్శనం ఏంటంటే ఆ హైట్ లో ఉండడం కారణం. మరి దండయాత్ర చేయడం వల్ల లింగం భిన్నం అయిపోయింది కంటే భూమిలోకి వచ్చేసింది. మామూలుగా అయితే నందీశ్వరు లెవెల్ గా చూసుకున్నట్లయితే ప్రమాణం చూసుకుంటే లింగం అక్కడ వరకు ఉండేది. అంత లింగాన్ని భిన్నం చేయడం వల్ల ప్రస్తుతం ముక్కల కింద పుట్ట ఆకారం ఉంటుంది. ప్రపంచం అంతా కూడా లింగాకారం, చోడవరంలో మాత్రం పుట్ట ఆకారం ఉంటుంది. అలా స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా 300 రోజులు 65 రోజులు కూడా అలాగే ఉంటాయి. అలా ఉంటే నీరు మనం అభిషేకం చేయడం వల్ల అది స్మెల్ అది పోవాలని చూసి ఒక 2 అడుగులు 3 అడుగులు నీళ్ళు తోడేస్తాం మనం. ఎన్నైతే తోడుతామో అన్ని మాత్రమే ఊరుతాయి నీళ్ళు. ఎన్నైతే పోస్తామో ఆటోమేటికల్ గా నిండుగా ఉండడం వల్ల, ప్రమాణంగా ఉండడం వల్ల, పైకి ఉండడం వల్ల పానమట్టం ద్వారా నీళ్ళు వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి నిండుగా ఉండడం వల్ల. మరి తోడేస్తే కూడా అంతే వస్తాయి. అలానే ఎండాకాలం వచ్చింది ఎండిపోవడం కానీ, వర్షాకాలం వచ్చి వరదలు వచ్చిన పొంగిపోవడం ఇక్కడ ఎప్పుడు ఉండదు. పక్కన చెరువు ఎండిపోవడం తప్ప నీరు ఎక్కువ శాతం కూడా ఎప్పుడు స్వామి చుట్టూ ఆ గంగతో కలిపి ఉంటారు. ఓకే. ఒక స్పష్టమైన ఆనవాళ్ళు ఉన్నాయి స్వయంభూ దేవాలయం అంటానికి. ఏ విధంగా ఉంటాయో ప్రతిదీ కూడా ఒక స్పష్టమైన ఆధారాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా చరిత్ర ఉందేమో అని చలపతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలపతి గారు చెప్పండి, అంటే ఇక్కడ ఆలయం ఏంటంటే ఈ దేవాలయం శివలింగాకారం 3 అడుగుల నుంచి ఇప్పుడు అడుగు వచ్చింది. కానీ ఈ లింగం భూమి లోపల కంటా ఉంది. ఎంత వరకు ఉందని మాకు కూడా తెలియదు. 2 అడుగుల వరకు చేయి పెట్టి శుభ్రంగా మన పొడుకుని చేయి పెట్టి చేయంతో ఇరిపోతుంది కలిగి. అంతకన్నా కింద కంట లింగం ఉంది. సరే లింగం కింద కంటా ఉంది కానీ భూమి భావితరాలకి శివలింగం కనిపించే అభిషేకాలు ద్రవ్యాలు చేయడం వల్ల లింగం ఇంకా తరిగిపోతుంది. భిన్నమైపోవడం పక్కన పెట్టినట్లయితే ప్రస్తుతం ఈ అభిషేక ద్రవ్యాలన్నీ కూడా కెమికల్స్ పెరిగిపోవడం వల్ల ఒకటి వాటర్ పోస్తుండడం ఖచ్చితంగా ఏదో ఎటువంటిదైనా సరే బలం అయిపోతుంది. అలా ఇంకా లింగం తరిగిపోతుంది. కాబట్టి ఈ లింగాన్ని తరిగిపోకుండా ఉండడం కోసం, భావితరాలకి శివలింగాన్ని అందించడం కోసం శృంగేరి పీఠానికి వెళ్లి దీని యొక్క సమస్యకి, ఈ యొక్క భావితరాలకు శివలింగాన్ని మేము ఏ విధంగా అందించాలని, మూలికల ద్వారా ఏమైనా అది ఈ లింగాన్ని ఏమైనా కంప్లీట్ పరిపూర్ణ చేయడానికి అవకాశం ఉందా, ఇలాంటి మన శైవ శాస్త్రానికి కూడా శృంగేరి పీఠాధిపతి వారు మనకి ప్రమాణం. కాబట్టి ఆయన సలహా తీసుకుని భావితరాలకి లింగం తరిగిపోకుండా ఉండడానికి, లింగాన్ని ఏమైనా పరిపూర్ణం చేయడానికి సలహా తీసుకుని ఈ శివరాత్రి ఉత్సవాలను అయిన తర్వాత ప్రయత్నాలు కూడా దేవస్థానం అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే. చరిత్ర కలిగినటువంటి స్వయంభూ దేవాలయాన్ని మీ అందరి కొరకు చూపించే ప్రయత్నం చేసింది. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ఈ 3 రోజులు ఏదైతే ఉందో ఈ 3 రోజులు కూడా ఇక్కడ అత్యంత శోభాయమానంగా ప్రతి కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి కార్యక్రమం కూడా ప్రజలందరూ వచ్చి చూసి తరించే విధంగా భక్తి ప్రపత్తులతో ఇక్కడ అందరూ కూడా వస్తూ ఉంటారు. పక్క జిల్లాల నుంచి కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వయంభూ దేవాలయాన్ని మహాశివరాత్రి పర్వదినం సంబంధం ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటారు. ఇందులో భాగంగా వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఏర్పాట్లకు ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అధికారులు కావచ్చు, దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం కూడా చూడొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ మహాశివరాత్రి పరమశివుడు ప్రతి ఒక్కరి కోరిక మన్నించి వారికి ఆనందం కలగజేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని దేవాలయాల విశిష్టతను మీ ముందుకు చూపే ప్రయత్నం కూడా సుమన్ టీవీ చేస్తుందని తెలియజేసుకుంటూ వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.